నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారెంటీ ఏముంది? వాళ్ళకి నమ్మకం ఉంటుందా? ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా? ఇది 4th టైం. ప్రిలిమ్స్ 3 times, మెయిన్స్ 1 time, 4th time. వాళ్ళ మైండ్ అంత ఉంటదా? కాన్ఫిడెన్స్ కోల్పోరా? ఎందుకు ఇవన్నీ? ఎందుకు? పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి. ఆలోచించి ఏదన్నా ఉంటే ఆచి తూసి 100% ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద గానీ ఎగ్జామ్ మీద గానీ మీరు మాట్లాడండి. అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేయకండి. 3 కోట్లు అని నింద భరించలేకపోతున్నాం. ఒక్కొక్కరిని ఎవరినో మీరు 3 కోట్లు పెట్టారంట కదా, మీరు కొన్నారట కదా, అమ్మారంట కదా. అవమానానికి సెన్సిటివ్ పిల్లలు అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎట్లుంటది? కనీసం అనే వాళ్ళకి లేదు ఆ ఆలోచన. పడ్డ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. కొంచెం చూసుకొని మాట్లాడండి. పిల్లల భవిష్యత్తు గురించి ఈ విషయం అనేది రేపు ముందు తరానికి ఇలాంటి పిల్లల్ని తయారు చేయాలంటే తయారు చేయలేరు. ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో అయినా హాయిగా జాబ్ వస్తుంది అనుకుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవరు తీర్చిదిద్దలేరు. ఇంత కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. పిల్లల్లో తగ్గిపోతుంది, తల్లిదండ్రులకు తగ్గిపోతుంది. అందరికీ థ్యాంక్స్. దయచేసి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇది వచ్చింది మాలో బాధ, ఆవేదన తప్ప ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి కాదు.